అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం లోసింగి ప్రాంతానికి చెందిన గిరిజన చిన్నారులు చేసిన ఈ వినూత్న నిరసన నేటి ఆధునిక భారత విద్యా వ్యవస్థ ముఖ చిత్రానికి అద్దం పట్టింది. దేశమంతా యోగా డే వేడుకల్లో మునిగిపోతే ఈ గిరిజన బిడ్డలు మాత్రం కలెక్టర్ మేడం గారు మాకు బడి కావాలి అంటూ యోగాసనాల భంగిమలో తమ కన్నీటి గాథను అధికారుల ముందుంచారు. కొత్త లోసింగి, పాత లోసింగి, పెదగరువు, పిత్రిగడ్డ ఇలా 4 గిరిజన గ్రామాల్లో కలిపి సుమారు 60 మందికి పైగా బడీడు పిల్లలు ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వీరు అక్షరాలు నేర్చుకోవడానికి ఈ గ్రామాల్లో ఒక్క పాఠశాల కూడా లేదు. కనీసం ఆలు దిద్దడానికి ఒక్క అంగన్వాడీ కేంద్రం కూడా లేదు. చదువుకోవాలనే కసి ఉన్న ఈ చిన్నారులు నిత్యం అడవి బాటలో ఏకంగా 8 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుంది. లోసింగి ప్రాంతానికి చెందిన గిరిజన పిల్లలు తమకు బడి కావాలంటూ యోగాసనాలు వేస్తూ అధికారులకు విన్నవించుకున్నారు. కొత్త లోసింగి, పాత లోసింగి సహా 4 గ్రామాల్లో సుమారు 60 మంది బడీడు పిల్లలు ఉన్నప్పటికీ అక్కడ ఒక స్కూల్ కానీ అంగన్వాడీ కేంద్రం కానీ లేదు. దీంతో చదువు కోసం చిన్నారులు నిత్యం 8 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ మేడం గారు మాకు బడి కావాలి అంటూ చిన్నారులు యోగాసనాల భంగిమలో తమ ఆవేదనను వ్యక్తపరిచారు. తమ గ్రామాల్లో వెంటనే పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని గిరిజన ప్రజలు, చిన్నారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ఇటు అక్కడ లోకల్ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు గారు. నమస్తే అండి రాజు గారు. నమస్కారమ్మా. సార్, మీరు చూసారు కదా ఇందాక వీడియో. మీరు చెప్పిన విషయం మా నోటీస్కి వచ్చిందమ్మా. ఓకే సార్. కలెక్టర్ గారితో మాట్లాడి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని, అక్కడ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని పంపించి మొత్తం ఎంతమంది ఉన్నారు పిల్లలు, ఎక్కడ మనం స్కూల్ పెట్టి అందరికీ కూడా యాక్సెసిబుల్ గా ఉంటది, అలాగే అంగన్వాడీకి సంబంధించి కూడా మనం అక్కడ కొత్త సెంటర్ ఇస్తే ఎంతమంది జాయిన్ అవుతారు అన్ని కూడా ఇప్పుడు చూసి రమ్మని గారు వెంటనే ఇనిషియేట్ తీసుకుని నాతో మాట్లాడి ఇప్పుడు వెళ్ళారమ్మా. వెళ్ళొచ్చాక మనం ఎక్కడ స్కూల్ పెట్టాలి లేకపోతే ఏంటన్నది అవసరమైతే మనం రాష్ట్ర స్థాయిలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, లక్కీగా స్టార్టింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ కాబట్టి మనం ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా ఇప్పుడు చేయొచ్చు. ఇప్పుడు ఇట్ ఇస్ ద మిడిల్ ఆఫ్ ది ఇయర్ అయితే వేరు, కానీ ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ఇయర్ కాబట్టి డెఫినెట్ గా మన కొత్త అంగన్వాడీ సెంటర్ కానీ కొత్త ఉంటుంది. దానికి ఏమని చేసి మేము ఆ చర్యలు చేపడతామా. తప్పకుండా వాళ్ళకి చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా చదువుకుందామని ఉత్సాహం ఉన్న వాళ్ళకి మన కూటమి ప్రభుత్వంలో, అందున మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండగా డెఫినెట్ గా చదువుకుంటాం అనుకున్న వాళ్ళకి స్కూల్ సదుపాయం లేకుండా, అంగన్వాడీ సదుపాయం లేకుండా, అలాంటి ఇబ్బంది లేకుండా ఏం చేయాలన్నది ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తాం. రాజుగారు, అంటే ఇన్ని ఇయర్స్ నుంచి అక్కడ అంగన్వాడీ కానీ కనీసం ఒక్క పాఠశాల కూడా లేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే అక్కడ పిల్లలు ఎవరు కూడా మాకు పిల్లలు ఉండి స్ట్రెంగ్త్ ఉండాలి కదా. ఇప్పుడు ఎక్కడైనా అంగన్వాడీ పెట్టాలన్నా, అలాగే మనకి మన స్కూల్ పెట్టాలన్నా
స్ట్రెంగ్త్ ఉండాలి. కొన్ని మీకు ముగ్గురు పిల్లలతో కూడా అంగన్వాడీ సెంటర్ రన్ అవుతుంది. కాబట్టి ఎక్కడైనా అలాగా మాకు కావాలి, మేము ఇంతమంది ఉన్నాం అని అంటే ఇప్పుడు కూడా వెళ్ళి ఎన్యూమరేట్ చేయడానికి ఎన్యూమరేట్ చేసి మేము చదువుతాం, మేము ఉంటాం అని అంటే తప్పకుండా అక్కడ పెడతాము. పెట్టిన తర్వాత అక్కడ ఎవరు కూడా చదవకపోతే మళ్ళీ అక్కడ స్కూల్ ఐడియల్ అయిపోతుంది. రాజుగారు మీరు అన్నట్టు లోకేష్ గారు మొదటి ప్రాధాన్యత, రాజుగారు వినిపిస్తుందా అండి? చెప్పండి అమ్మా. లోకేష్ గారు మీరు అన్నట్టు మొదటి ప్రాధాన్యత విద్యకే ఇస్తామని కూడా చెప్తున్నారు. సో ఈ విషయాన్ని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా? అలాగే కలెక్టర్ గారు కూడా పిల్లలు విన్నవించుకున్నారు. ఇవాళే మా నోటీస్ వచ్చింది. ఓకే, మేము ఆల్రెడీ అధికారులు పంపించాం. ఎంతమంది జాయిన్ అవుతారు, వాళ్ళ పేరెంట్స్ తాలూకా పర్టికులర్స్ అందరినీ తీసుకొని వాళ్ళు ఏమని చేసి ఏదో ఇవాళ అనేసి మళ్ళీ రేపు కానీ మన స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు స్కూల్లో ఎన్యూమరేట్ కాకపోతే జాయిన్ కాకపోతే మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది కదా అని వాళ్ళతో మాట్లాడమని చెప్పాం. లోకల్ లీడర్స్ కూడా వెళ్ళారు, మాట్లాడి వాళ్ళు ఏమని చెప్పేసి డెఫినెట్ గా మేము చదువుతాం అంటే అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేస్తాం, స్కూల్ ఓపెన్ చేస్తాం, క్లాస్ రూమ్స్ కూడా. రైట్, థ్యాంక్ యూ అండి రాజు గారు.